హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఇదిగోండి ఇక్కడ ఏదో కోతేసలు వేస్తున్నాడు అనుకోవద్దు. వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం మనం. ఎక్కడ దారకొండ ధారాళంతల్లి గుడి దగ్గర వాటర్ ఫాల్ ఇది. చూసారా ఎంత భయపడుతూ జారుతున్నానో. కావాలని ఎక్కాను, జారుదామని అనుకున్నాను. చూడండి చాలా భయపడ్డాను జారడానికి. పగిలిందేమో అనుకున్నాను తల, కానీ పగలలేదు. ఇదిగో వాటర్ ఫ్లో చూసారా ఏ రేంజ్లో వస్తుందో. తక్కువే ఉన్నది అనుకోండి, అయినా కానీ రాయి అయితే జారిపోతుంది ఎక్కడానికి. కానీ బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. జారుడు వల్ల ఎక్స్పీరియన్స్. అయిపోయింది కదా. ఇక్కడే మనం టీటీఎస్ కూడా చెక్ చేసాం దారకొండలోని. వాటర్ టీడీఎస్ కానీ 70 వస్తుంది. నాకు అదే బాధగా ఉన్నది. ఈ కొండల్లో వాటర్ ఎంత తక్కువ టీడీఎస్ రావడం అంటే చాలా రేర్గా వస్తుంది. ఇలాంటి ఎంత తక్కువ టీడీఎస్ అయితే ఎక్కడ కూడా రాలేదు. ఎన్ని కొండల్లోని చెక్ చేశాను, ఎక్కడ కూడా ఇంత తక్కువ టీడీఎస్ రాలేదు. టీడీఎస్ అయితే చాలా తక్కువ వస్తుంది. కానీ ఎందువల్ల తక్కువ వస్తుందనే తెలియట్లేదు. మామూలు ఎక్కడ కొండ మీద చూసినా వాటర్ అయితే టీడీఎస్ చాలా ఎక్కువ వస్తుంది. మ్యాక్సిమం ఒక 50-60 అలా వస్తుంది తాగడానికి. ఇది వాటర్ కూడా టేస్ట్ చేస్తాను. తప్పకుండా వాటర్ అయితే టేస్ట్ కూడా లేదు, తప్పకున్నదే. అయినా కానీ కొండలో వాటర్ మంచి వాటరే వస్తుంది. కానీ ఇక్కడైతే టీడీఎస్ చాలా తక్కువ ఉంది. అది కాకుండా ఇదిగో చూసారా, ఇది చాలా కూల్గా కూడా ఉన్నది వాటర్ అయితే. మొత్తం చాలా కూల్గా ఉన్నది. ఇప్పుడు మొత్తం స్విమ్మింగ్ వాటర్ ములుగుదాం. పక్కన నుంచి ఐటమ్స్ అని పక్కన పెట్టేస్తాను. ఓకేనా? హలో హాయ్, చూసారా ఇప్పుడైతే మనం ఇందాక వాటర్ చూసాం కదా, జారుబల్ల దగ్గర జారాం కదా, అలాగే చాలా రిస్క్ చేసి కిందకి అయితే వెళ్ళాను. చూడండి వాటర్ చూపిస్తాను. కిందకి పారి వాటర్ అంతా చూపిస్తాను చూడండి. ఇదంతా చూడండి, చాలా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. దారకొండ మనకి ధారాళంతల్లి గుడి దగ్గర లొకేషను. ఎక్కడ వస్తుంది అంటే అదిగోండి వాటర్ ఫాల్. వాటర్ చూసారా, ఇందాక జారాను కదా అది వాటర్, అది ఇంకా కిందనిది. అక్కడ నేను జారిన దగ్గరది ఇది కొంచెం కిందకు వచ్చాను. నేను చాలా రిస్క్ చేసి వచ్చాను. చూడండి అదిగో ఫ్లో తక్కువ వస్తుంది అనుకుంటాం, కానీ ఇదైతే ఫ్లో ఎక్కువనే ఉన్నది. అంటే ఏం కాదు, వాటర్ పారుతూ ఉంటుంది కదా కంటిన్యూగా. రాళ్ళ మీద పడ్డామనుకోండి డైరెక్ట్ కిందకే, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం. ఆ కిందకి కూడా చూపిస్తాను చూడండి. వాటర్ ఎక్కడి వరకు వెళ్తుంది అదిగో కిందకే. కానీ కొండల్లోంచి రావడం వల్ల వాటర్ కంటిన్యూ పారుతూ ఉంటుంది ఇక్కడైతే. వర్షాలు అవి ఇంకా స్టార్ట్ అవ్వక కొంచెం తక్కువ వస్తుంది. వర్షాలు ఎక్కువ వచ్చాయి అనుకోండి, దారకొండ వచ్చేటోళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది వాటర్. అదిగో వాటర్ చూసారు ఎలా ఫ్లో వస్తుంది అలాగన. అక్కడ కానీ జారి కానీ పడ్డామనుకోండి డైరెక్ట్ మనం దారకొండ ఊర్లోకి వెళ్ళిపోతాం కిందకే. ఎక్కడ కొన్నదని చూస్తున్నారా, చూడండి అదిగో చూసారా, ఏం కనబట్టలేదు కూడా కిందకి మనకి. అదిగో కొండ కిందకే అది అలా ఊరున్నది కదా. డైరెక్ట్ బొళ్ళకే, మళ్ళీ ఎక్కడ తుప్పలు చెట్లు కూడా తగలవు. ఇంకా కోమా మళ్ళీ మనిషి మాత్రం ఉంటాం అనుకుంటాలే, బతికేది ఉంటామని డౌట్ లేదు, కానీ ఉండడం అయితే కన్ఫర్మ్. అది అలా ఊర్లోకి అయితే వెళ్ళిపోతాం. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. విజిట్ చేసే వాళ్ళకి చాలామందికి నాకు తెలిసి ఈ లోకల్లోని తుని అటువైపు లోకల్లో ఉండేటోళ్ళకి అయితే తెలుస్తుంది. మరి అదర్ బయట వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఘాటి కూడా చాలా ఘాట్ రోడ్, అది కూడా చాలా బాగుంటుంది. చూసారా వాటర్ చూసారా, ఫ్లో అనేది కొంచెం వర్షాలు తక్కువ ఉండడం వల్ల, వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వకపోవడం వల్ల వాటర్ తక్కువ అయితే వస్తుంది. వర్షాల టైంలో విజిట్ చేశారంటే దారకొండ ధారాళంతల్లి గుడి దగ్గరికి చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళు తుని వైపు అటువైపు ఉండేటోళ్ళకి తెలుసు. నర్సీపట్నం తుని అటువైపు ఉండేటోళ్ళకి చింతపల్లి లంబసింగ్ అలాగా ఆ రూట్ వస్తుంది. నర్సీపట్నం, చింతపల్లి, లంబసింగ్,
ఆ రూట్లోనే మనకి దారకొండ తగిలితే దారకొండ టు సీలేరు వెళ్తుంది అనమాట ఈ రూట్ అయితే. దారకొండ నుంచి సీలేరు వెళ్తుంది. అదిగోండి అక్కడ చూసారా పొలాలు అవిని, వాళ్ళ రైతులవి. ఇక్కడ అంటే ట్రైబల్స్ ఉంటారు కదా, ట్రైబల్స్ ఏరియా మొత్తం ఇదంతా దారకొండ అనేది. చూసారా అక్కడ పొలాలు అవి కూడా, వాళ్ళ ఈ పొలాలు అవి బాగుంటాయి. కానీ వెళ్తే ఆ 5 కిలోమీటర్స్ ఉంటుంది ఆ డౌన్ దిగాలని, డౌన్కి వెళ్ళాలంటే. అదిగోండి పొలం అక్కడ దున్నుతున్నారు కూడా, పొలం దున్నుకుంటున్నారు, వ్యవసాయాలు పెడతారు. వీళ్ళకి వాటర్ కూడా కంటిన్యూ ఉంటుంది, వాటర్ అయితే తక్కువ వస్తుంది. ఈ వాటర్ని కూడా మనకి వీళ్ళు స్టోర్ కూడా గుడి దగ్గరికి స్టోర్ చేస్తారు ఈ వాటర్ని. మరి ఇవన్నీ చెట్లు అవి చూసారా, కొండలు చాలా ఘాటు, ఇది మొత్తం అంతా ఘాటు రోడ్ ఇది. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూసారా యాసలేస్తున్నాం మళ్ళీని. అదిగోండి చాలా డౌన్లోకి వచ్చి ఆ ఎరకలేక కూడా వచ్చాను వాటర్ లోపలికే. మీ అందరికీ వీడియో తీసి చూపెడదామనేసి వాటర్లో వీడియోని కొంచెం డేర్ చేసి మరీ వచ్చాం ఆ వీడియోలోని. మన నవ్వు చూసాం, మామూలుగా ఆనందం లేదు మనకైతేని ఆ వాటర్లో అంత వాటర్ ఫాల్ దగ్గర రావడానికే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాము, వెహికల్ మీద వచ్చి వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చి అది కొండ. మరి నేను కూడా కనపడాలి కదా ఈ వీడియోలో అని చెప్పి ఈ వీడియోలో కనిపిస్తున్నాను. అదిగోండి కొండ చూసారా, డౌన్లోకి ఎంత ఫ్లో వెళ్తుందో వాటర్. అదిగో ఇక్కడ కానీ దొర్లు పడ్డామనుకో డైరెక్ట్ కిందకే. ఇందాక చెప్పాను కదా, మళ్ళీ తిరిగి కనపడం మనం. అదిగో ఇది రెండో వాటర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళిన దగ్గరది ఫస్ట్ వాటర్ ఫాల్, అది రెండోది వెళ్ళాలంటే ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి, చాలా పైకి కూడా వెళ్ళాలి. అది అంత లాంగ్ మనం ట్రెక్కింగ్ చేయాలనుకోండి, ఇక్కడికి వెళ్ళడానికే 45 మినిట్స్ అలా టైం పడుతుంది, అక్కడికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుందని మనకి టైం కూడా ఎక్కువ లేదు, 1 డేలోనే చూసుకొని రావడం. అవి కొన్ని పొలాలు అవి చూసారా, ఇక్కడ దగ్గర నుంచి కనిపిస్తాయి. మనం గుడి దగ్గరలోకి వచ్చాము, దగ్గర నుంచి తీస్తున్నాను వీడియో అయితే. ఇది గుడి దగ్గరలో తీసాను, కొండల్లోని ఆ పొలాలు అవిని. ఎంత దూరంలో ఉండాలంటే చాలా చాలా గ్రేటు, వీళ్ళు ఉండడం అనేది కూడా చాలా గ్రేటు. మనమైతే అస్సలు ఉండలేం. అంటే సిటీస్లో ఉండేటోళ్ళు కొంచెం బాగా అలవాటు ఉంటుంది కదా అంతలాగా, అందువల్ల. ఇవ్వండి కొండలో చూసారా వాటర్. ఇదిగో ఈ వాటర్ ఫాల్ ఇలా కొండల పైనుంచి వస్తుంది. ఇదిగో మామిడి చెట్టు, చిన్న మామిడికాయలు ఉంటాయి. ఎంత పెద్ద చెట్టు ఉన్నదో చూసారా, చాలా చాలా బుడ్డి చిన్న మామిడికాయలు ఉంటాయి. ఇదిగోండి ఈ పైకి రావాలనుకోండి, ఇదే ఈ పైప్ ఉన్నది కదా, ఇదే వాళ్ళకి వాటర్ కూడా కిందకి గుడి దగ్గరికి వెళ్తుంది. ఈ వాటర్ ఈ పైన వాటర్ ఫాల్ దగ్గర వాటర్ని గుడి దగ్గరికి పైప్ లైన్స్ ద్వారా పంపించారు. ఇదిగోండి మామిడి పండు దొరికింది, ఆ పెద్ద మామిడి చెట్టు నుంచి ఒక మామిడి పండు దొరికింది. అలాగే మనకు ఒక 3 మామిడి పళ్ళు దొరికాయి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతాయి. చాలా బుడ్డి కాయల్లాగా ఉంటాయి, కానీ చాలా చిన్న మామిడిపళ్ళు ఉంటాయి, కానీ చాలా టేస్ట్ బాగుంటాయి. ఇంకా మనకి లోపలికి ఉంటాయి చెట్లు అవిని. ఆ చెట్ల దగ్గరికి అది వెళ్తున్నాము. చాలా పెద్ద చెట్లు ఉంటాయి, కానీ కాయలు కూడా ఎవరో అవి ఇక్కడికి వచ్చేటోళ్ళు అవినే తీస్తారు. అవి కాయలు అయితే వీళ్ళకి కూడా ఇటువైపు ఉండేటోళ్ళకి పెద్ద ఎక్కువ పట్టుకెళ్ళి ఎక్కడ అమ్మాలనే దానికి కూడా చాలా లాంగ్ అమ్మడానికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి చింతపల్లి మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళైతే. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, భలేగా ఉంటుంది టేస్ట్. పెద్ద పెద్ద మామిడి పళ్ళు కన్నా ఈ చిన్న మామిడి పళ్ళు చాలా టేస్ట్ బాగుంటాయి. కానీ ఈ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మన కొండల్లోని చూసారా వాటర్ ఎక్కడెక్కడి నుంచో లోపల కొండల పై నుండి వస్తుంది. ఇంకా పైకి వెళ్ళలేదు మనం, ఇంకా పైకి అది వెళ్ళాలంటే చాలా దూరం ఉన్నది, చాలా లాంగ్ ఉంటుంది. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. దారకొండ రావాలనుకునేటోళ్ళకి చాలా చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇది ఎక్కడికో పిచ్చోళ్ళలో పోతున్నాను అనుకోవద్దు, అక్కడ వరకునే వెళ్తున్నాను. అంటే కొండలకి ఇంకా ఎంత దూరం వెళ్ళినా ఇంకా వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది అనేసి వెళ్దామంటే మనకి అంత లాంగ్ ట్రెక్కింగ్ చేసి అంత టైం లేదు ఆ రోజు వెళ్ళడానికి. అందువల్ల కొంచెం తక్కువ దూరంలో అలా తిరిగేసి వచ్చాము. ఇంకోండి మనకి ఇప్పుడు దాకా దారకొండ గుడి అనేది చూపెట్టలేదు కదా, ఇదిగోండి శ్రీ 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 దారాలాంబ తల్లి ఆలయం. ఇక్కడ ట్రైబల్స్ ఏరియా కనుక మొత్తం అంతా చూసారు. ఓన్లీ సండే మాత్రం కోళ్ళు మేకలు గొర్రెపోతులు అవి తెచ్చుకొని ఇక్కడ పోతులు అవి వేసుకొని తింటారు. బ్యాచిలర్స్ ఎక్కువ వస్తారు. ఇంకో దారాలాంబ తల్లి గుడి
అమ్మవారి దర్శనం చేసుకొని పంతులు గారు అది ఉంటారు. సండే అయితేనే ఎక్కువ జనాలు అయితే సండే ఎక్కువ ఉంటారు, మిగతా రోజుల్లో అనేది తక్కువ ఉంటారు. అరిగంట పంతులు గారు ఇక్కడ ఆయన మన తుని వాళ్ళే ఎక్కువ ఉంటారు చాలామంది అయితే అమ్మవారిని. ఇది మన దారకొండ వీడియో.